రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ బైపోల్లో సంక్షేమం అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ ప్రచారాలు చేసింది. ఈ బైపోల్ను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్నీ తానే వ్యవహరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 7 డివిజన్లలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించింది. సినీ కార్మికులతోనూ రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. 2 ఏళ్లలోనే 6,000 కోట్లతో కంటోన్మెంట్ను అభివృద్ధి చేశామని, కంటోన్మెంట్ తరహాలోనే జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి వివేక్ కు ఉప ఎన్నిక కీలక బాధ్యతలు అప్పగించింది. పొన్నం తుమ్మలతో కలిసి వివేక్ ఇంటింటికి ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో సంక్షేమం అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ ప్రచారాలు చేసింది. ఈ బైపోల్ను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్నీ తానే వ్యవహరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 7 డివిజన్లలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించింది. సినీ కార్మికులతోనూ రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. 2 ఏళ్లలోనే 6,000 కోట్లతో కంటోన్మెంట్ను అభివృద్ధి చేశామని, కంటోన్మెంట్ తరహాలోనే జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి వివేక్ కు ఉప ఎన్నిక కీలక బాధ్యతలు అప్పగించింది. పొన్నం తుమ్మలతో కలిసి వివేక్ ఇంటింటికి ప్రచారం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ వ్యూహాలపైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రచారం ముగిసిపోయింది. కొద్దిసేపు క్రితం 6 గంటల్లోగా వివిధ రాజకీయ పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓరాహోరీ ప్రచారం నిర్వహించారు. అందులో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఈసారి సహజత్వానికి భిన్నంగా చాలా వ్యూహాత్మకంగా ఈసారి ఈ ప్రచారంలో కొంత ముందుకు ఉందని చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇవాళ కానీ తర్వాత మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ, ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీడియా ప్రెస్లో అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని రోడ్డు షోలు, ఇంత అంటే ఉప ఎన్నికను ఇంత సీరియస్గా తీసుకోవడం అవసరమా అని అన్న క్వశ్చన్ కూడా ఆయన చాలా సీరియస్గా రిప్లై ఇచ్చినారు. అంటే నేను కాంగ్రెస్ సగటు కార్యకర్తలు ఆలోచిస్తాను. ఏ ఎన్నికనైనా కూడా అది ఉప ఎన్నిక కావచ్చు, మున్సిపల్ ఎన్నిక కావచ్చు, లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికని కావచ్చు, అంతే సీరియస్గా తీసుకొని ప్రచార వ్యూహంలో చాలా ముందుంటారని చెప్పారు. నేను జనాల్లో ఉండడమే నాకు అలవాటు, జనంతో కలిసి పనిచేయడమే, కార్యకర్తలతో ఉండడమే అలవాటు, దాంట్లోనే కిక్ ఉంటుందని, అంటే ప్రచారం ఎందుకు నిర్వహించాను, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జ్యోతి, అంటే ఓవరాల్గా 7 డివిజన్లు ఉంటాయి జూబ్లీహిల్స్లో. 7 డివిజన్లలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రచారం చేశారు, రోడ్డు షోలు నిర్వహించారు. ప్రతి రోడ్డు షోలో కూడా కిక్కిరిసిన జనసందోహం, అంటే వేలాది సంఖ్యలో ఆ రోడ్డు షోలో పాల్గొన్నారు. అంతకుముందు ఉప ఎన్నిక బాధ్యతను, కీలక బాధ్యతను మంత్రి వివేక్ వెంకటస్వామికి ఇచ్చినారు. పొన్నం తుమ్మలతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై కొంత స్టడీ చేస్తున్నారు. ఎక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ సమస్యలు ఎందుకు పెండింగ్ ఉన్నాయి, 10 ఏళ్లలో గత బీఆర్ సర్కార్ ఎందుకు జూబ్లీహిల్స్ ఇష్యూస్ను అడ్రస్ చేయలేకపోయిందన్నది కొంత స్టడీ చేసిన తర్వాత ఒక 500 కోట్లతో, అంటే కేవలం 2-3 నెలల్లోనే ఒక 500 కోట్లతో జూబ్లీహిల్స్లో ఒక ప్రయారిటీగా కొన్ని రోడ్స్, కొన్ని డ్రైనేజ్, కొన్ని ఇష్యూస్ను కొంత అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. మెజార్టీ రోడ్లను శంకుస్థాపన చేశారు, కొన్నింటిని ప్రారంభించుకున్నారు కూడా. అంటే జూబ్లీహిల్స్లో తమ అధికారంలోకి వస్తే కేవలం ఈ 2 నెలల్లో 400-500 కోట్లు వెచ్చించామంటే రేపు వచ్చే 3 ఏళ్లలో ఒక 5-6 వేల కోట్లతో జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే తన ఎన్నికల ప్రచారంలో చెప్పినారు. అంటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఇదే సానుభూతితో, ఇదే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ అయినా కూడా ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అక్కడ 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల పనులు అభివృద్ధి జరిగినాయి. మెజార్టీ జీవోలు, 6 వేల కోట్లకు సంబంధించిన జీవోలు సహా ఆయన కొంత జనం ముందుంచే ప్రయత్నం చేసినారు. అంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏ విధంగానైతే అభివృద్ధి జరిగిందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా నవీన్ యాదవ్ గెలిస్తే అంతకు రెట్టింపు అభివృద్ధి చేస్తానని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పదే చెబుతూ ఈ ఎన్నికల ప్రచారంలో మనం చూసాం. జ్యోతి, చూస్తున్నాం మనం 4,01,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 4,01,365 మంది ఓటర్లలో మెజార్టీ ఓటర్లంతా కూడా ముస్లిమ్స్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీసీ ఎక్కువగా ఉన్నారు. అంటే 1,20,000 పైచీలకు ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. దాదాపు 25 నుంచి 40 వేల ఓట్లు క్రిస్టియన్ ఓట్స్ ఉన్నాయి. బీసీ సామాజిక వర్గంలో ఎక్కువగా యాదవ, ముదిరాజ్, అదేవిధంగా మున్నూరు కాపు, వడ్డెర సామాజిక వర్గం, అందులో సినీ కార్మికులు కూడా, అంటే మెజార్టీగా
ఒక 3.5 lakhs ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లే అక్కడ ప్రధానంగా ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ల మీద కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసింది. అందులో భాగంగా అంటే కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఈ అంశాలన్నీ బేరీజు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి బీసీ అభ్యర్థికి అక్కడ అవకాశం ఇవ్వడం చూసాం. అంటే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్కి ఈ ఎన్నికల అవకాశం ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ కమ్మ సామాజిక వర్గం, బీజేపీ రెడ్డి సామాజిక వర్గానికి ఆ అభ్యర్థులకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తన వ్యూహంలో భాగంగా, తన మేనిఫెస్టోలో భాగంగా బీసీ అభ్యర్థులకు కొంత అవకాశం ఇస్తామన్న ఉద్దేశంతో ఒక పక్క 42% బీసీ నినాదం రాష్ట్రంలో చాలా సీరియస్గా చర్చ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక బీసీ అభ్యర్థికి, అందులో జూబ్లీహిల్స్ స్థానికునికి, ఆ ప్రాంతం మీద పట్టున్న వ్యక్తికి నవీన్ యాదవ్కి కొంత అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఓవరాల్గా ఇవాళ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ ఏంటంటే బీసీకి అవకాశం ఇవ్వడం, నవీన్ యాదవ్కి ఒక అడ్వాంటేజ్ రావడం, జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఉండడం, అందులో ముఖ్యంగా రాష్ట్రంలో అధికార పార్టీ ఉండడం, మరో 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిస్తే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందనేది ఈ ప్రచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులంతా కూడా చాలా బలంగా తీసుకెళ్లినారు. ఆ తర్వాత ప్రచారం ఎండింగ్లో డివిజన్కి 2 మంత్రులు ఉన్నారు, మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఆయా డివిజన్లో కలియ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరాన్ని జనానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలకి కాంగ్రెస్ పార్టీ చాలా దగ్గరగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు ప్రచార సరళిని, ప్రచార అంశాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్కి కలిసి వచ్చేది వివిధ సెక్యులర్ పార్టీస్. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం కాంగ్రెస్తో ఓపెన్గా ప్రకటించింది. నవీన్ యాదవ్ నామినేషన్ రోజున అసదుద్దీన్ ఓవైసీ వచ్చినారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రచారంలో 4-5 డివిజన్లో ప్రచారం నిర్వహిస్తే ఎంఐఎం ఎమ్మెల్యేలు అందులో పాల్గొనడం జరిగింది. ఇకపోతే జనసమితి నుంచి టీజేఎస్ నుంచి కోదండరాం, అదేవిధంగా వామపక్షాలు, ఇతరతర పార్టీలన్నీ కూడా పెద్ద సంఖ్యలో మద్దతు పలికినాయి. అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు, ఎంఐఎం, కోదండరాం ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత సపోర్ట్గా ఉండే ప్రయత్నం చేసినాయి. అంటే ఓవరాల్గా చూసినట్టయితే ప్రచారం అంటే అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి ప్రచారం ఎండింగ్ వరకు ప్రచార వ్యూహంలో కావచ్చు, తను ఈ 2 ఏళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తారో చెప్పడంలో కావచ్చు, తర్వాత మిగతా ఇష్యూస్లో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో ఉందని చెప్పాలి. ప్రచారం ఎండింగ్ క్రమంలో మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యాలయంలో పెడుతూ 1 అవర్ అంటే జూబ్లీహిల్స్ కోసం ఏం చేశాను, అదేవిధంగా రాష్ట్రం తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో 2 ఏళ్ళు ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది వివరించే ప్రయత్నం చేశారు. చివరి అస్త్రంగా ఇవాళ మిగిలిన రాజకీయ పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు రోడ్ షోలు నిర్వహిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిడిదిరి ప్రెస్లో ఆల్మోస్ట్ 1.5 అవర్ ఓవరాల్గా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారనేది చాలా ఓపెన్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం తథ్యం, దాదాపు 20 నుంచి 25 వేల మెజార్టీ వస్తుందనే అంశాన్ని ధీమాగా ఉంది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మొత్తంగా మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పాలి. ఇవాళ ప్రతిపక్షాలు కూడా సీరియస్గా అంటే రేవంత్ 2 ఏళ్ల పాలనకి, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకి ఈ జూబ్లీహిల్స్ ఫలితం అనేది రెఫరెండంగా భావించాల్సి వస్తుందని పదే అటు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా ఒక పెద్ద డిమాండ్ కూడా వచ్చింది. ఇకపోతే కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఎందుకు పాల్గొనలేదనేది కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా స్టార్ కంపెనీగా ఉన్నారు, ప్రచారాన్ని నిర్వహించకపోగా కనీసం ఓటర్లను ఒక పార్టీ అధ్యక్షుడిగా అభ్యర్థించలేని దైన్యస్థితి ఆ పార్టీ ఉందని కూడా విపక్షాలను కొంత డైలమాలోకి నెట్టే ప్రయత్నం చేశారు. జ్యోతి, మనం ఓవరాల్గానైతే 4,01,365 మంది ఓటర్లలో ఎంతమందికి పోలింగ్ కేంద్రం వద్దకు వస్తారు, ఏ రాజకీయ పార్టీ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి పోల్ మేనేజ్మెంట్ నిర్వహించి పోలింగ్లో ఎక్కువగా పాల్గొంటారో ఆ పార్టీకి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ముస్లిం మైనార్టీల ఓటింగ్ శాతం ఎక్కువగా పెంచాలని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా భావిస్తుంది. సేమ్ టైంలో బీసీ కులగణనకు టాప్ ప్రయారిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి బీసీ వర్గాలను ఎక్కువగా పోలింగ్ స్టేషన్ దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కూడా లోకల్ క్యాడర్కి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. చూద్దాం ఏం జరుగుతుందో ఏందన్నది. ఇవాళ 6 గంటలతో ప్రచారం ముగిసిపోయింది. ఇక పోలింగ్ కూడా కౌంట్ డౌన్ మొదలైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. జ్యోతి.